కూతురి జోలికొస్తే తన కత్తే సమాధానం చెప్తుందని ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుని కువైట్ నుంచి వచ్చి మరీ నరికి హత్య చేశాడు. తిరిగి కువైట్ వెళ్లి ఈ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అంతేకాదు పోలీసుల చేతగానితనం వల్లే తాను హంతకుడిని కావాల్సి వచ్చిందని అంటున్నాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో నిద్రిస్తున్న 59 ఏళ్ల వ్యక్తి 2 రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కువైట్ నుంచి ఓ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ హత్య తానే చేశానని హత్యకు గురైన ఆంజనేయులు బంధువు ఆంజనేయ ప్రసాద్ ఈ వీడియోలో చెప్పాడు. నా కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య చేసి మళ్ళీ కువైట్ వెళ్లిపోయానని చెప్పాడు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఇప్పుడు ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసుల వర్షన్ ఏంటి రమేష్ దీని మీద? రఫీ, ఈ శనివారం జరిగినటువంటి ఘటన పైన ఓ తండ్రి రిలీజ్ చేసినటువంటి వీడియో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే కన్న కూతురికి జరిగిన అన్యాయం మరో ఆడబిడ్డకు జరగకూడదనే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఇప్పటికీ ఈ ఘటనపై పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసు కింద మాత్రమే నమోదు చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ రాత్రి నిద్రిస్తున్నటువంటి ఆంజనేయుల తలపైన బలమైనటువంటి ఆయుధాలతో కొట్టడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు సైతం అనుమానం ఉంది, మాకు తమ ఎవరిపైన అనుమానం లేదు, బట్ ఈ ఘటన ఎలా జరిగిందో తమకు తెలియదని ఆయన చిన్న కొడుకు సైతం పోలీసులకు తెలియజేశాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు మాత్రం అనుమానాస్పదంగా ఈ కేసును నమోదు చేస్తూ వచ్చారు. కాకపోతే నిన్న ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను కువైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకంటే తన కన్న కూతురి పట్ల ఈ మృతి చెందినటువంటి ఆంజనేయుడు చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా కూతురు చెప్పిన విధానాన్ని చూసి నేను మనసు విరిగిపోయింది. ఏ ఆడబిడ్డకు కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదు. వారి మీద ఇటువంటి అన్యాయం జరిగినట్లయితే వారి బంధువులు ఖచ్చితంగా వారిని అంత చూస్తారు అన్నటువంటి సంకేతాలు జనానికి తెలియచేయాలి. నా జీవితం ఏమైనా పర్లేదు, నా బిడ్డకు న్యాయం జరగాలంటూ ఆ కన్న తండ్రి కువైట్ నుంచి రావడం, రాత్రికి ఈ హత్య ఉదంతంలో పాల్గొనడం, అనంతరం రాత్రికి ఇక్కడి నుంచి కూడా ఆయన మళ్ళీ కువైట్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే తాను సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులకు సైతం ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ట్విస్ట్ అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు రాజంపేట డిఎస్పీతో కావచ్చు, అదేవిధంగా సిఐ, ఎస్ఐ, సో ముగ్గురు కూడా నిందితుడు ఈ రోజు వచ్చి తాము పోలీసులు ఎదుట లొంగిపోతానని సెల్ఫీ వీడియో ద్వారా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆయన బంధువులను విచారణ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కువైట్ లో అతను ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ నెంబర్లు కూడా మనకు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కాకపోతే నిందితుడు ఎక్కడికి వస్తాడు, ఏంటి పరిస్థితి, అతను ఎలా అదుపులోకి తీసుకోవాలన్నటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతూస్తుంది. అయితే ఈ ఘటన జరగక ముందు మనం తీసుకున్నట్లయితే గత వారం రోజుల ముందు ఆ బాలిక పైన అఘాయిత్యం జరిగిన తర్వాత బాలిక తల్లి కువైట్ నుంచి ఈ రాజంపేట పట్టణానికి వచ్చి రావడం జరిగింది. ఆమె విచారించి పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. కాకపోతే పోలీసులు అనేటువంటి వాళ్ళు తాము డబ్బు తీసుకుని ఈ కేసును తొక్కి పెట్టారని చెప్పి నిందితుడు ఆరోపణ చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయము, మీరు సర్దుకుపోవాలి, మీరు బంధువులంటూ పోలీసులు మందలించారే తప్ప ఎటువంటి న్యాయం చేయలేదు, కాబట్టి నేనే అతనికి శిక్షించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని నిందితుడు తన సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ వస్తున్నారు. కాకపోతే ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఓ మహిళ, లక్ష్మి అయినటువంటి మహిళ విష ద్రావణం తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ ఘటన పైన మీపైనే కేసు పెడతామంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులు బెదిరించారు. అది కూడా తమ మనస్తాపానికి గురి కావడానికి ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాలిక తల్లి సైతం ఎందుకంటే తన బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగింది, నేను బ్రతికి వేస్ట్ అని చెప్పి ఆమె కూడా ఆత్మహత్యానికి ప్రయత్నం చేసింది. కాకపోతే ఆమెకు 2 రోజులు వైద్యం అనంతరం పోలీసులు ఆమెను ఇక్కడ ఉండకుండా మళ్ళీ కువైట్ కి పంపించేశారు. బలవంతంగా పోలీసులు మమ్మల్ని పంపించారు. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, అందుకే నేను వచ్చి ఎవరికి తెలియకుండా ఈ హత్య చేశానని చెప్పి నిందితుడు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. సో ఈ వీడియో అనేటువంటిది ప్రస్తుతం ఇక్కడ సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్నటువంటి ఈ యొక్క హత్య కేసులో ఎవరైతే నిందితుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆగ మేఘాల మీద ఆ యొక్క నిందితుడు సెల్ఫీ వీడియో ఆధారంగా వాళ్ళు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే అతను ఎన్ని గంటలకు వచ్చాడు, ఏ ప్రాంతంలో నక్కి ఉన్నాడు, అతను వచ్చినప్పుడు ఎవరైనా చూశారా అనేటువంటి కోణంలో కూడా ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు సైతం విచారణ. ఇప్పటికే ఒక 5 మందిని పోలీసులు రహస్యంగా విచారణ చేస్తూ ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించడానికి మాత్రం పూర్తిగా నిరాకరిస్తున్నారు. కాకపోతే నిన్న సెల్ఫీ వీడియోలో చెప్పిన దాని ప్రకారము ఈ యొక్క ఎవరైతే హత్య చేశాడో ఆ హత్య చేసిన వ్యక్తి
రోజు కువైట్ నుంచి కూడా ఇండియాకు వస్తూ ఉన్నాడు. పోలీసులు తాను లొంగిపోతానని చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన ఎట్ సైడ్ నుంచి వస్తున్నాడు, లేకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తాడా, లేకపోతే చెన్నై ఎయిర్పోర్ట్ కు వస్తాడా, సో ఎక్కడికి వెళ్తాడో అక్కడికి కొన్ని టీమ్స్ ని కూడా పంపించి అక్కడే అతను అదుపులోకి తీసుకోవాలన్నటువంటి ఒక వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా 3 బృందాలను అంటే పోలీసులతో సంబంధించినటువంటి ఒక 3 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ బృందాలన్నిటికీ కూడా Right. రాజంపేట డిఎస్పీ సుధాకర్ దిశానిర్దేశం రైట్, థాంక్స్ రమేష్.